అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిల్ ఐటీ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ కామెంట్స్ గురించి చూద్దాం. పైథాన్ కోడ్ రాసేటప్పుడు ఆ కామెంట్స్ ఎలా రాస్తాము, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మీకు సిస్టంలో చూపిస్తాను, చూడండి. సో మనకి పైథాన్ కామెంట్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ది కోడ్. అంటే మనం రాసిన కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కామెంట్స్ని వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఈ కామెంట్స్ వాడటం వల్ల కోడ్ అనేది రీడబిలిటీ బాగా పెరిగిద్ది. టు మేక్ కోడ్ మోర్ రీడబుల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కామెంట్స్ పెట్టడం వల్ల టైం అనేది బాగా సేవ్ అయ్యిద్ది. టైం విల్ బి సేవ్డ్. ఎలా అంటే మీకు ప్రాజెక్ట్లో చాలా ఫైల్స్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్, క్లాసెస్ చాలా ఉంటాయి. సో అవన్నీ మనం రాసినప్పుడు మనకు గుర్తుంటాయి. అదే రాసిన ప్రోగ్రామరే 6 మంత్స్ తర్వాత చూస్తే అర్థం కాదు. మళ్ళీ లైన్ బై లైన్ కోడ్ చదివి అర్థం చేసుకోవాలి. సో అదే మనం కింద డాక్యుమెంటేషను కామెంట్స్ రూపంలో రాస్తే సో అది చూసుకుంటే మనకి ఏంటిది అనేది ఈజీగా అర్థమైద్ది. ఇంకోటి ఏంటంటే మీరు కింద ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయి లేదా సేమ్ కోడ్ మీద వేరే ప్రోగ్రామర్ వర్క్ చేయాలన్నా వాళ్ళు రాయలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఇమ్మీడియట్గా చూసినా కానీ మీరు రాసిన తర్వాత ఇమ్మీడియట్గా చూసినా వాళ్ళకి అర్థం కాదు. అదే మనకి డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమైద్ది. మళ్ళీ వాళ్ళు లైన్ బై లైన్ కోడ్ చూసుకోవాల్సిన పని లేదు, టైం కూడా సేవ్ అయ్యిద్ది. సో ఇలా మనకి టైం సేవ్ అయ్యిద్ది. సో ఇప్పుడు మీకు కామెంట్స్ ఎలా రాయాలనేది చూపిస్తాను. సో జనరల్గా అయితే మనం హ్యాష్ అనేది సింగిల్ లైన్ కామెంట్ కొడతాం, ఇది సింగిల్ లైన్ కామెంట్ కొడతాం. సో మనం స్ట్రింగ్స్ అప్పుడు చూసాం కదా, మనం సింగిల్ ట్రిపుల్ కోట్స్, డబుల్ ట్రిపుల్ కోట్స్ వాడి మనం మల్టీ లైన్ కామెంట్స్ని రాసుకోవచ్చు. సో బేసికల్గా ఇవి పైథాన్ డాక్యుమెంటేషన్కి బాగా ఉపయోగపడతాయి. సో ఇదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎలా మనం సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ రాయాలనేది. సో ఫస్ట్ వచ్చేసి మనకి మిమ్మల్ని స్టూడెంట్ నేము, ఏజీ, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోమన్నారు, దాంతోపాటు ప్రింట్ చేయమన్నారు. సో అప్పుడు ఏం చేస్తాము, మనం కోడ్ రాస్తాము. సో మనం ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. ఇన్పుట్ ఎంటర్ ది స్టూడెంట్ నేమ్. సో ఇలా రాస్తాము. దీన్ని ఏదో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాం. స్టూడెంట్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు అని ఇలా స్టోర్ చేసుకుంటాం. సో దాంతోపాటు మనకి స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్ 2 అడిగారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసుకొని ఇది ఏజ్, ఎంటర్ ది స్టూడెంట్ ఏజ్. సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మళ్ళీ మనం కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. ఏజ్ అనేది ఇంటీజర్ కాబట్టి మనం ఇంట్లో కన్వర్ట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో రిటర్న్ చేసిద్ది. సో దాని తర్వాత మనల్ని ఏం అడిగారు, ప్రింట్ చేయమన్నారు. జస్ట్ ప్రింట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు, సో ఇలా రాయొచ్చు. సో నెక్స్ట్ నేను ఏజ్ కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఇది మన ప్రోగ్రామ్. ఇక్కడ ఏంది, ప్రోగ్రామ్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు చదివితే అర్థమైద్ది, ఓకే ఇతను స్టూడెంట్ నేము, ఏజ్ ఇన్పుట్గా తీసుకొని ప్రింట్ చేస్తున్నారని. సో అదే గిన మొత్తం లైన్స్ ఆఫ్ కోడ్ చూడకుండా మీకు చూడంగానే అర్థం కావాలి, సింగిల్ గ్లాన్స్లో అర్థం కావాలంటే మనకి పైథాన్ కామెంట్స్ ఉపయోగపడతాయి. సో మనకి హ్యాష్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ కామెంట్ రాయటానికి ఎక్కువగా వాడతాం. ఓకే, ఈవెన్ మల్టీ లైన్లో రాసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. బట్ ఎవ్రీ టైం అది సింగిల్ లైనే అయింది. సో ఇక్కడ ఏం రాస్తాను, రైట్ ఎ ప్రోగ్రామ్ టు టేక్ ది స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్ ఫ్రమ్ ది యూజర్ అండ్ ప్రింట్ ది స్టూడెంట్ డేటా. సో ఇలా రాసామనుకోండి, సో ఎవరైనా ఫస్ట్ లైన్ చూడంగానే వాళ్ళకి ఈజీగా అర్థమైద్ది. మళ్ళీ 4 లైన్స్ ఆఫ్ కోడ్ చదివి అర్థం చేసుకోవాల్సిన పని లేదు. సో ఇది మెయిన్ యూజ్. సో మనం కామెంట్స్ రాయటం వల్ల ఆ కోడ్ యొక్క రీడబిలిటీ పెరిగిద్ది, దాంతోపాటు వాళ్ళకి చూడంగానే అర్థమైద్ది. సో ఈ కోడ్ ఏం చేస్తుంది అనేది అది ఎక్స్ప్లెయిన్ చేసిద్ది.
దాంతోపాటు టైం సేవ్ అయింది. నేను 4 లైన్స్ ఆఫ్ కోడ్ చూడాల్సిన పని లేదు. ఓకే. సో నాకు సింగిల్ లైను ఇది చూడంగానే నాకు అర్థమైపోయిద్ది. సో ఇది ఒక పాయింట్. సెకండ్ వచ్చేసి మనం కావాలనుకుంటే ఇక్కడ కూడా రాయొచ్చు. ఏంటిది? ఎంటర్ ఏ వాలిడ్ స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఎంటర్ ఏ వాలిడ్ స్టూడెంట్ ఏజ్. సో జనరల్‌గా నేమ్‌లో మనకి నంబర్స్ ఉండవు. ఓన్లీ లెటర్స్ ఉంటాయి. అందుకని మనం ఇలా కావాలంటే రాసుకోవచ్చు. బట్ దీనివల్ల యూజ్ ఉందా మనకి? ఎందుకంటే మీరు గిన ఈ కోడ్ చూస్తే ఇదే మనకి సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఎంటర్ ద స్టూడెంట్ నేమ్ అంటే మళ్ళీ అర్థం అవుతుంది మనకి. మళ్ళీ మనం కామెంట్ పెట్టాల్సిన పని లేదు. సో ఈడ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మీరు రాసే కోడ్ రీడబిలిటీ బాగుండాలి. దాంతో పాటు కామెంట్స్ అనేవి అవసరమైతే వాడుకోండి. సో ఇది అవసరమైంది. అందుకే వాడాము. ఇది అవసరం లేదు. ఇదే మనకి సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ కామెంట్స్ పని లేదు. సో ఇలాంటి వాటి వల్ల యూజ్ లేదు. దీంతో పాటు నేనిప్పుడు ప్రోగ్రామ్‌ని గిన రన్ చేస్తే మీరు క్లియర్‌గా చూడొచ్చు. నేమ్ అడుగుతుంది. అనిల్ ఇచ్చాను. ఏజ్ అడుగుతుంది. 35 ఇచ్చాను. సో మనకి ఇచ్చిన ఇన్‌పుట్‌ని తీసుకుంది. దాంతో పాటు అది ప్రింట్ అయింది. సో మీరు చూస్తే ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అవ్వల. సో మనకి ఎక్కడైతే హాష్ ఉంటదో పైథాన్ ఇంటర్‌ప్రెటరు ఈ లైన్‌ని ఇగ్నోర్ చేసిద్ది. సో కామెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. పైథాన్ ఇంటర్‌ప్రెటర్ ఇగ్నోర్ చేసిద్ది. దాంతో పాటు మీరు చూస్తే స్టూడెంట్ నేమ్ అని ఉంది. మళ్ళీ ఇది ప్రింట్ అవ్వల. సో ఇది హాష్ అని పెట్టంగానే దానికి అర్థమైపోయింది కామెంట్ అని. సో పైథాను ఎప్పుడైతే మీరు హాష్ పెడతారో ఇది ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ కోసమని వాటిని ఇగ్నోర్ చేసిద్ది. సో వాటిని పైథాన్ ఎగ్జిక్యూట్ చేయదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మీకు చెప్పినట్టు ఇవి యూజ్ లేదు. తీసేయాలి. సో అన్నెసరీగా కూడా మీరు కామెంట్స్ వాడుకొని డాక్యుమెంటేషన్ రాయొద్దు. ఓకే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకోటి మనకి ఏమైందంటే నాకు స్టూడెంట్ నేమే కావాలి. ఏజ్ పని లేదన్నారనుకోండి. సో ఈ కోడ్‌ని మనం డిలీట్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ యూజర్ తర్వాత ఏజ్ కావాలనుకుంటే మళ్ళీ రాయాలి కదా! రియల్ టైమ్‌లో మీరు చూస్తే మీకు ఒక ఫంక్షన్ అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొద్దు. మీరేం చేయాలంటే వాటిని కామెంట్ చేసుకోండి. తర్వాత అవసరమైతే రీయూజ్ అవుతాయి. సో అది అడ్వాంటేజ్ కామెంట్స్ వల్ల. సో ఇప్పుడు మీరు కామెంట్ ఎలా చేయాలంటే సపోజ్ ఏజ్ అవసరం లేదన్నాడు కదా! దీన్ని కామెంట్ చేయటానికి మీరు విండోస్ సిస్టమ్ వాడుతుంటే కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ వాడండి. సో మీరేం చేయాలంటే ఇక్కడికెళ్ళి కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ వాడితే అది కామెంట్ అయ్యిద్ది. ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే అది కామెంట్ అయ్యిద్ది. అదే మీరు మ్యాక్ వాడుతుంటే కమాండ్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే కామెంట్ అయ్యిద్ది. సో ఇలా మనం కామెంట్ చేసుకోవచ్చు. షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. ఈవెన్ అన్‌కామెంట్‌కి కూడా సేమ్. కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే అన్‌కామెంట్ అయ్యిద్ది. కామెంట్ లేకపోతే కామెంట్ పెట్టిద్ది. ఉంటే తీసేసిద్ది. సో మీరు మల్టిపుల్ లైన్ కామెంట్స్ పెట్టాలనుకోండి. మల్టిపుల్ లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ అంటే అన్ని కామెంట్ అయిపోతాయి. ఇలా మనం కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కీబోర్డ్ షార్ట్‌కట్ వాడుకొని మనం కామెంట్ చేయొచ్చు, అన్‌కామెంట్ చేయొచ్చు. సింగిల్ లైన్ చేయొచ్చు. మోర్ థాన్ 1 లైన్ కూడా చేయొచ్చు. సో ఇలా మనం హాష్ వాడుకొని కామెంట్స్ రాసుకోవచ్చు. సో హాష్ అనేది మీరు సింగిల్ లైన్‌కి వాడుకోవచ్చు. మోర్ థాన్ 1 లైన్‌కైనా వాడుకోవచ్చు. బట్ ప్రతి లైన్‌ని కూడా సింగిల్ లైన్‌గానే తీసుకుంటది. మల్టీ లైన్‌గా తీసుకోదు. ఓకే. ఇది హాష్ గురించి. ఇప్పుడు మనం సింగిల్ ట్రిపుల్ కోట్స్, డబుల్ ట్రిపుల్ కోట్స్ గురించి చూద్దాం. జనరల్‌గా రియల్ టైమ్‌లో అయితే మనకి డబుల్ ట్రిపుల్ కోట్స్ వాడతారు. కోడ్ యొక్క డాక్యుమెంటేషన్ రాయటం కోసం. సో కామెంట్స్ అంటున్నాం గదా! సో జనరల్‌గా ఇది కోడ్ డాక్యుమెంటేషను. అంటే అది వేరే వాళ్ళు చదివితే అర్థం అవ్వడం కోసమని రాస్తున్నాం. సో ఇక్కడ మీరేం చేశారు? ఏదో ఫంక్షన్ రాశారు. సో గవర్నమెంట్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ నాకేం అర్థం అవ్వట్ల. సో ఈ కోడ్ అంతా ప్రతి లైన్ చదువుకుంటే అప్పుడే అర్థమైద్ది. సో ఇలాంటి కేసెస్‌లో మీరు ఫంక్షన్స్ గాని, క్లాసెస్ గాని రాసినప్పుడు మీరు ఆ కోడు డాక్యుమెంటేషన్ రాయాలి. ఓకే. సో కోడ్ డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదు. అది మీరు రాసిన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. సో జనరల్‌గా ఇది మనం ఎక్కడ రాస్తామంటే మీరు ఫంక్షన్ రాసిన తర్వాత ఫస్ట్ లైన్‌లో రాస్తాం. సో మీకు ఇది క్లాస్ అయితే క్లాస్ ఇక్కడ రాస్తారు. దాని తర్వాత ఫస్ట్ లైన్‌లో మీకు కోడ్ డాక్యుమెంటేషన్ ఉంటది. రియల్ టైమ్‌లో ఎక్కడైనా చూడండి. సో ఫంక్షన్ ఇక్కడ రాసాను.
ఇక్కడ రాసిన తర్వాత ఏడు రాయాలి. సెకండ్ లైన్లో మీరు కోడ్ డాక్యుమెంటేషన్ రాయాలి. సో దీనికి నేను డబుల్ ట్రిపుల్ కోడ్స్ వాడుతున్నా. సో మీరు ఎంటర్ కొట్టగానే చూడండి మనకు ఆటోమేటిక్గా ఇవి వచ్చినాయి పారామీటర్స్ రిటర్న్. సో ఇదొక అడ్వాంటేజ్. సో మీరు పారామీటర్స్ అన్ని మీరు రాయాల్సిన పని లేదు. యాక్చువల్గా ఈ ఫంక్షన్ ఏం చేసిద్దంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏంటిది? సో ఏ ఏజ్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేయొచ్చు, అంతకంటే తక్కువ ఉంటే వర్క్ చేయడానికి ఎలా లేదు, అంతకంటే ఎక్కువ ఉంటే రిటైర్డ్ అవ్వాలి. అది మన ప్రోగ్రాము. సో దీనికి ఏం రాయాలి మనం? దిస్ ఫంక్షన్ is used to check the person can work for government job in India based on his age. సో ఇంకా మనం డీటెయిల్డ్గా రాయాలంటే రాయొచ్చు. నేను కాపీ పేస్ట్ చేస్తున్నా మళ్ళీ రాయకుండా. సో బేసికల్గా ఏంటంటే మనకి ఇక్కడ పర్సన్ ఏజ్ కింద 21-62 మధ్యలో ఉంటే వాళ్ళు వర్క్ చేయొచ్చు గవర్నమెంట్ జాబ్లో. సో దీనికంటే తక్కువ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు, దీనికంటే ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ రోజులు వర్క్ చేశారు, రిటైర్ అవ్వమని చెప్తుంది. సో ఇది ఈ ఫంక్షన్ గురించి. సో దీంతో పాటు మనకి పారామీటర్స్ ఏజ్ అనేది ఇంట్ ఇస్తాము, ఎందుకంటే ఏజ్ అనేది ఇంటూ రిటర్న్. సో జనరల్గా రియల్ టైంలో ప్రాజెక్ట్స్ ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి. సో ఆ రిటర్న్ టైప్ రాయాలి మీరు జనరల్గా. ఇంట్ అయితే ఇంటూ, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. సో నేనైతే శాంపిల్ ప్రోగ్రామ్ కాబట్టి ఏమి రిటర్న్ చేయట్లా, ఇక్కడే ప్రింట్ చేస్తున్నా కాబట్టి ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయట్లా, నన్ను అంటే ఏం రిటర్న్ చేయలేదని. సో ఇలా మనం రియల్ టైం ప్రాజెక్ట్లో డబుల్ ట్రిపుల్ కోడ్స్ వాడి పైథాన్ కోడ్ యొక్క డాక్యుమెంటేషన్ రాయొచ్చు. సో దీనివల్ల ఏంది, మీరు 6 months తర్వాత 1 year తర్వాత వచ్చి ఈ ఫంక్షన్ చూసినా మీకు అర్థమైంది, మీ కొలీగ్స్కి కూడా మీరు ఏం రాశారో ఈ డాక్యుమెంటేషన్ చూడగానే అర్థమైంది. సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, 1 or 2 minutes పెట్టి టైం పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదే మనకి ఫైల్స్ 100 ఫైల్స్ 200 ఫైల్స్ ఉంటాయి, పైథాన్ ఫైల్సే, దాంట్లో ఫంక్షన్స్ క్లాసెస్ చాలా ఉంటాయి. సో మీరు రాసింది మీకే అర్థం కాదు, దాంతోపాటు కొలీగ్స్కి కూడా అర్థం కాదు మనం డాక్యుమెంటేషన్ రాయకపోతే. సో మనకి పైథాన్ డాక్యుమెంటేషన్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్లో చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైథాన్ కామెంట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ సమ్మరీ ఏంటంటే మనం హ్యాష్ వాడుకొని సింగిల్ లైన్ కామెంట్ చేయొచ్చు, దాంతోపాటు అది మల్టీ లైన్ కూడా వాడుకోవచ్చు. సో యాక్చువల్గా రియల్ టైంలో ఎప్పుడన్నా సింగిల్ లైన్ వాడుకోవడానికి ఇలా వాడుకోవచ్చు. సో మోర్ దాన్ వన్ లైన్లో డాక్యుమెంటేషన్ రాయాలంటే మాత్రం డబుల్ ట్రిపుల్ కోడ్స్ వాడి నీట్గా ఇలా రాయాలి మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో. సో మీకు స్ట్రింగ్ అప్పుడు చెప్పా కదా, ఈ మల్టీ లైన్ స్ట్రింగ్ని ఏ వేరియబుల్కి అసైన్ చేయకపోతేనేమో పైథాను కామెంట్గా తీసుకొని దాన్ని ఇగ్నోర్ చేసింది. పైథాను రన్ చేసేటప్పుడు ఇది కామెంట్ అని అర్థమైపోయింది, దీన్ని ప్రింట్ చేయదు. మీరు కనుక ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇది ప్రింట్ అవ్వదు. సో మనకి బిగినింగ్లోనే ఉంది, ఇది ప్రింట్ అవ్వట్లేదు, చూడవచ్చు కూడా మీరు. సో ఇది ప్రింట్ అవ్వాలా. సో అదేంటంటే మనకి అర్థం కావటం కోసం. ఓకే, సో ఇలా మనకి పైథాన్లో ఉన్న హ్యాష్ మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఉపయోగపడతాయి. సో మెయిన్ యూజ్ ఏంది, కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కోడ్ రీడబిలిటీ పెరిగిద్ది, దీంతో పాటు మీకు కోడ్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఆ టైం అనేది బాగా సేవ్ అయింది. సో ఇది పైథాన్ కామెంట్స్ గురించి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా, ఇదండి పైథాన్ కామెంట్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే పైథాన్ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.